వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. సినిమా వాళ్ళకి సీరియల్ అంటే కొంచెం చిన్న చూపు ఉంటుంది. బాగా టేస్ట్ ఉన్న కేఎస్ రామారావు లాంటి ఆయన వాళ్ళ మిస్సెస్ కార్తీక దీపం సీరియల్ చూస్తున్నారని చూసి ఏంటి ఆ సీరియల్ తెగ చూస్తున్నామని అడిగితే ఇది చాలా బాగుంటుందని నేను చెప్తే, ఆ సీరియల్ వస్తున్న టైంలో కనుక ఇళ్లలో మగాళ్ళు రిమోట్ తీసుకొని వేరే ఛానల్కి వెళ్ళారు, అయిపోయారు. ఎగ్జాజరేషన్ అనుకోకండి, మా కుక్క చూస్తూ ఉంటుందండి కార్తీక దీపం అని. మా పెద్దాక 7:30 అనేసరికి మమ్మల్ని లాక్కొస్తుంది అని చెబితే కొంచెం ఎక్కువ చెప్తున్నారు అనుకున్నాను నేనే. 3 గంటల సినిమా చూస్తుంటేనే ఎక్కడో బోరు కొట్టుద్ది. ఒక రియాక్షన్ ఉందనుకుంటే 10 మంది మీద టక 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 షార్ట్ పడతాయి. ఈ సాగతీత కంప్లైంట్ మీద యాజ్ ఏ సక్సెస్ఫుల్ డైరెక్టర్ మీరేం చెప్తారు? సినిమాలో షార్ట్లు ఎలా ఉంటాయో ఆల్మోస్ట్ అలాగే చేసేవాళ్ళం. రాను ఏమైపోయిందంటే ఒక రోజుకి అవుట్పుట్ ఎంత కావాలని అడగడం మొదలుపెట్టాం. రోజుకి 2 ఎపిసోడ్ తీయాల్సింది. ఎక్కువగా పరభాష వాళ్ళనే టీవీ సీరియల్స్ ఎంకరేజ్ చేస్తున్నాయి. ఇక్కడున్న ఆర్టిస్టులు పెట్టుకోవటం లేదు. కంప్లైంట్ నేపథ్యంలో మీ అనుభవం ఏంటి? నేను పెద్దగా ఇది అవ్వలేదండి. ఇప్పుడు అంటే ఒకప్పుడు అలాగా వచ్చినాయి, కానీ ఇప్పుడు సౌందర్యం మీ సెట్లో నుంచే వెళ్ళిన తర్వాతనే ఆ అమ్మాయి యాక్సిడెంట్ గురేమి శివశంకరి మోహన్ బాబు గారితో. శివశంకర్ అనే సినిమా 20% అయిపోయింది. ఏమండి నేను ఇలాగా ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళాలి, నాకు 2 days గ్యాప్ ఇవ్వండి అంటే వేరే ఏ ఆర్టిస్ట్ అయినా ఒప్పుకునేవారు కాదు మోహన్ బాబు గారు. అలాంటిది సౌందర్య గారు వచ్చి అడగగానే నాకు సినిమాలకి రాసి పెట్టలేదు. పవన్ కళ్యాణ్ గారితో సినిమా అని చెప్పి సెట్ వేసిన తర్వాత అయిపోయిందండి నాకు. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. ఈ రోజున తెలుగు ప్రేక్షకులను ముఖ్యంగా సకుటుంబ సపరివారంగా సీట్లకు ఇంట్లో కట్టిపడేస్తున్నటువంటి టీవీ సీరియల్స్. ఆ టీవీ సీరియల్స్ లో అత్యధిక ప్రజాదరణ సాధించినటువంటి సీరియల్ కార్తీక దీపం. కార్తీక దీపం అనగానే ప్రేక్షకుల్లో, ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్లో విపరీతమైనటువంటి వ్యూవర్షిప్, అభిమానం, దానికోసం వెయిటింగ్ అనేటువంటి జరుగుతుంది. ఆల్రెడీ తొలి సీజన్లో 1567 ఎపిసోడ్లు ఫిల్ చేసుకొని 2వ సీజన్లో కూడాను అదే స్ట్రెంగ్త్తో కంటిన్యూ అవుతున్నటువంటి ఆ సీరియల్ దర్శకుడు కాపుగంటి రాజేంద్ర గారు మాతో ఉన్నారు. కాపుగంటి రాజేంద్ర గారు నమస్తే అండ్ వెల్కమ్ సార్. అలాగే రాజేంద్ర గారు కేవలం ఈ సీరియల్ ఎవరనే కాకుండా గతంలో కూడాను ఆయన డబ్బు ఒక జబ్బు, డబ్బు భలే జబ్బు అనేటువంటి ఒక సినిమాకి, దాంట్లో చాలా పెక్యులర్గా ఏంటంటే రావు గోపాలరావు గారు, గొల్లపూడి మారుతిరావు గారు ఇద్దరిది మెయిన్ క్యారెక్టర్స్. అలాంటి ఒక చక్కని ప్రయోగాత్మక సినిమా చేశారు, చాలా ఎంటర్టైనింగ్ ఫిల్మ్. అలాగే కొన్ని పెద్ద పెద్ద సినిమాలకు పెద్ద పెద్ద బ్యానర్స్, దాసరి నారాయణరావు గారు, రవిరాజా పిన్సెట్టి గారు, వీళ్ళందరితో కలిసి పనిచేయటం, పెద్దరాయుడు లాంటి పెద్ద మోహన్ బాబు గారి పెద్దరాయుడు సినిమాకు 2nd యూనిట్ డైరెక్టర్గా వర్క్ చేయటం, ఇంత కంటిన్యూస్ జర్నీ ఉన్నటువంటి డైరెక్టర్ ఆయన ఈరోజు నా సీరియల్లో కూడాను తన లెగసీని ఆ విధంగా కంటిన్యూ చేస్తూ కార్తీక దీపం సీరియల్ని మరొక మారు అద్భుతమైన విజయంతో ఈ రోజున ఆ సీరియల్ని కంటిన్యూ చేస్తున్నారు. ఆయన అనుభవాలు, విశేషాలు కార్తీక దీపం సీరియల్కి సంబంధించిన, ఎందుకంటే కార్తీక దీపం అనే పేరు చెప్తే చాలు మహిళల్లో ఒక రకమైన గూస్ బంప్స్ అనమాట ఫ్యామిలీ ఆడియన్స్లో. ఐ విల్ గెట్ యూ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ కార్తీక దీపం అని కాపుగంటి రాజేంద్ర గారు. సార్ నమస్తే అండ్ వన్స్ అగైన్ వెల్కమ్. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, ఎలా ఉన్నారు? హ్యాపీ సార్. కార్తీక దీపం సీరియల్కి ఇంత ఆదరణ లభించింది. ఇది ఇస్ ఎ మల్టీ లాంగ్వేజ్ సీరియల్. నేను మామూలుగా మనకు తెలిసింది తెలుగు, తెలుగులో మాత్రమే అనుకుంటున్నాను. తమిళ, కన్నడ, మలయాళం అండ్ మరాఠీ, హిందీ, మరాఠీలో కూడా సీరియల్ కంటిన్యూస్గా అన్ని భాషల్లో అవుతుంది. అసలు ఫస్ట్ దీన్ని జనరేట్ ఆరిజిన్ నుంచి మీరే డైరెక్టర్? మొదటి నుంచి, ఫస్ట్ నుంచి డే వన్ నుంచి ఆల్ దీస్ ఎపిసోడ్స్ మీరే డైరెక్టర్? ఎందుకంటే సీరియల్స్ మధ్య మధ్యలో డైరెక్టర్స్ మారుతుంటారు, దీనికి మారలేదు, మీరే కంటిన్యూగా చేస్తున్నారు. అదే ఎలా ఉంది సార్ ప్రస్తుతం రెస్పాన్స్ ఎలా ఉంది? బాగుంది సార్. ఇప్పుడు కూడా ఇదే నెంబర్ 1, ఇదే సీరియల్స్లో నెంబర్ 1 సీరియల్. ఆ సీరియల్కి అంత ఆదరణ రావడానికి మెయిన్ ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు మీరు? ఇతిహాసాలండి. రామాయణం ఎన్నిసార్లు చెప్పినా బాగానే ఉంటుంది. కార్తీక దీపం 1 ఆల్మోస్ట్ రామాయణానికి దగ్గరగా ఉంటుంది అన్నమాట. అంటే హీరో గొప్పవాడే, రాముడు అంతటి వాడు, ఈ అమ్మాయి కూడా సీత. వాళ్ళిద్దరూ డాక్టర్ బాబు, వంటలక్క అంటే బాగా ఫేమస్. ఆ క్యారెక్టర్స్ చేసిన ప్రేమి విశ్వనాథ్ దీప క్యారెక్టర్
నిరుపమ్ అని మన ఓంకార్ గారు very popular. బాగా పాపులర్. నిరుపమ్ గారు డాక్టర్ బాబు గానే, డాక్టర్ బాబు అంటే అందరు గుర్తుపడతారు, వంటలక్క అంటే ఈ అమ్మాయిని గుర్తుపడతారు. అంటే క్యారెక్టర్స్ అంత డీప్గా జనాల్లోకి వెళ్ళిపోయింది. కార్తీదీపం 1 వచ్చేసరికి మామూలుగా ఒక సీరియల్లో ఏంటంటే ఒక క్యారెక్టర్ 2 క్యారెక్టర్లు అంటే ఆడియన్స్ ఓన్ చేసుకుంటారు, క్లిక్ అవుతాయి, ఆ క్యారెక్టర్స్ కోసం చూసేస్తారు మిగతా వాళ్ళు ఎలా ఉన్నా. కార్తీదీపం 1లో ఆల్ ది క్యారెక్టర్స్, అన్ని క్యారెక్టర్స్ని ఓన్ చేసుకున్నారండి అందులో. అంటే అందులో హీరో హీరోయిన్తో పాటు విలన్ మోనిత అని ఉండేది. మోనితని కూడా విలన్గానే లైక్ చేశారు అన్నమాట, ఆ అమ్మాయిని లైక్ చేశారు. అంతకంటే గొప్పగా ఒక అత్తగారు సౌందర్య క్యారెక్టర్, ఆవిడ అర్చన అని బెంగళూరు ఆర్టిస్ట్, ఆవిడ కూడా వీళ్ళతో పాటు ఈక్వల్గా ఆవిడకి అంతే ఆదరణ వచ్చింది. అంటే బాగా ప్లస్ అయింది ఏంటంటే చిన్న భార్యని చిన్న అపార్థం చేసుకున్నాడు, అనుమానించాడు అన్న సబ్జెక్ట్ వచ్చినప్పుడు మామూలుగా అత్తగారు కూడా కొడుకుతో పాటు ఉండి అవునరా ఈ అమ్మాయి తప్పు చేసింది మనకొద్దు అలాంటిది ఆ అమ్మాయికి సపోర్ట్గా అమ్మాయిని నమ్మి నా కోడలు అలాంటిది కాదురా నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పేది. అది పాజిటివ్గా అత్తగారు మారడం, అంటే మాకు ఇలాంటి అత్తగారు ఉంటే బాగుండు అనే ఇది లేడీస్లో బాగా చచ్చిపోయింది. అది దానివల్ల ఒక సీరియల్ అంటేనే మమ్మల్ని సాగతీత అంటారు, కానీ చాలా పట్టేసి ఒక అంటే ఎపిసోడ్స్ రన్ అవుతుండగా 150 ఎపిసోడ్లో అతను అనుమానించాడు అనుకోండి అమ్మాయిని. 150 ఎపిసోడ్ నుంచి 1000 ఎపిసోడ్ వరకు ఆల్మోస్ట్ ఎటు తిరిగినా ఒకటే సీను, నువ్వు ఆ తప్పు చేసావంటే నేను చేయలేదు అంటుంది. ఒకటే సీను 850 ఎపిసోడ్లు అంటే ఆల్మోస్ట్ 4 years ఒకే పాయింట్ మీద నడిచిందండి జనాలు. ఇంకా అంటే మామూలుగా అంటే డైరెక్టర్దే తప్పు అనుకుంటారు ఆడియన్స్, ఎందుకు అమ్మాయిని అంత ఏడిపిస్తున్నారు అని చెప్పి డైరెక్టర్కి విపరీతమైన శాపనార్థాలు పెట్టడాలు అన్నీ జరిగినాయి అన్నమాట. ఆ టైంలో కరోనా టైంలో కూడా మేము చాలా అవస్థలు తీసుకొని, ఎందుకంటే ఆ అమ్మాయి హీరోయిన్ కొచ్చినండి, కరోనా టైంలో ఫ్లైట్లు కూడా తిరగల, కానీ కార్తీదీపం సీరియల్ ఆగలేదు. దాన్ని మా ఛానల్ వాళ్ళు చాలా అది ఎక్కడ ఆగకుండా రన్ అయ్యేలాగా వాళ్ళు. కరోనా టైంలో ఎలా చేశారండి? అసలు ఎలా చేయలేదు కదా, ఎందుకంటే మీరు ప్రతిరోజు 2 ఎపిసోడ్లు ఇవ్వకపోతే చాలా కొద్ది రోజులు ఆగామండి. అంటే అంతకుముందే కొంత బ్యాంకింగ్ ఉంది, కానీ అప్పుడు ఆ కరోనా కొంచెం కొద్ది రోజులు అన్ని సీరియల్స్ బ్యాంకింగ్ వల్ల కొంత హెల్ప్ అయింది. తర్వాత వెంటనే ఆ అమ్మాయిని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చి, కొంతమంది అంటే హీరో ఇక్కడ వాడే కాబట్టి బెంగళూరు నుంచి వాళ్ళని ఆన్ రోడ్ పెద్ద పర్మిషన్ తీసుకొని అత్తగారి క్యారెక్టర్ని తీసుకొచ్చి, మామగారి క్యారెక్టర్ అరుణ్ కుమార్ లోకలే, మిగతా పిల్లల క్యారెక్టర్లు వాళ్ళందరూ కూడా లోకలే. ఒక మోనిత ఈ సౌందర్య క్యారెక్టర్ మాత్రం బెంగళూరు, వాళ్ళేమో బై రోడ్డు పర్మిషన్ తీసుకొని వచ్చేవారు. అలాగే అన్ని ప్రయాసాలు తీసుకొని కరోనాలో కూడా బ్రేక్ లేకుండా చేసాము.